పారిపోవడం ఏంది అసలు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి అయిన ఒక బ్రోతలైన చంద్రశేఖర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే, చక్రాధర్ గౌడ్ ఓ బ్రోతలైన చక్రాధర్ గౌడ్తో కంప్లైంట్ ఇప్పిస్తే హరీష్ రావు గారి మీద మీరు కేసు బుక్ చేస్తారు. ఏవీ సంబంధం లేకుండా నేను ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా, ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన శాసనసభ్యునిగా నేను వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. ఇలా మీరు బుక్ చేయకపోతే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. ఒక బ్రోకర్ అయినా, మళ్ళొకసారి చెప్తున్నా, ఒక బ్రోకర్ అయిన రేవంత్ రెడ్డి, ఒక బ్రోతలైన చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇప్పిస్తే ఆడ కేసు బుక్ చేసినోని నేను ఏమనాలో నాకు అర్థమైతలేదు. ఇక వాళ్ళే అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారి మీద కేసు బుక్ చేస్తారు. మీరు ప్రశ్నిస్తే మీరు ఇచ్చే 6 గ్యారెంటీలు ఎందుకు ఇయ్యలేదు అని హరీష్ రావు గారు గట్టిగా అడుగుతున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు అని మీరు కేసీఆర్ గారిని తిట్టడమే, కేటీఆర్ గారిని తిట్టడమే, హరీష్ రావు గారిని తిట్టడమే, కేసులు పెట్టడమే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ కేసులకి, మీ ఆవాకులకి, చెవాకులకి ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. ఇలా రేవంత్ రెడ్డి చేసిన పాపం అని చెప్పక తప్పదు. ఇది రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? నువ్వు చేసిన పాపానికి ఇలా పొద్దున తెలంగాణలో పొద్దున్నే ఇవాళ భూకంపం వచ్చింది. అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు, ఇకనన్నా నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడు బంద్ చేయి. అయ్యా, దేవుళ్ళ మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తే తెలంగాణ ప్రజలకి చెడు జరుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వు బాధ్యత కలిగ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. అన్ని ప్రమాణాలు మొండ కూడా చేసి ఉత్సవాలలో ఏదో 2000 కోట్లు చేసి మళ్ళీ మొత్తం రుణమాఫీ అయిపోయిందను. ఇలా దేవుడే పైనుంచి నీకు సిగ్నల్ పంపించిండు. నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు, బిడ్డ జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. ఇది వాస్తవం కాదా? ఈ పాపం మొత్తం రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది. రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. అదొక రియాక్షన్ అనేది చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. అయ్యా దేవుడా, నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా, మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు, మా తెలంగాణ ప్రజలు మీ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడలేదు. ఏమన్నా మీకు తప్పు చేసి ఒట్లేసి మాట్లాడేది ఉంటే దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడు. దయచేసి మా తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి కోపం చేయకండి, ఏవి డ్రాస్టిక్గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. మీకేమైనా కోపం ఉంటే దేవునికి నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏమని ఉంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు, దయచేసి దమనం పెట్టి మరి చెప్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇంతకుముందు ప్రవర్తించిన సిఐ గారు ప్రవర్తించిన తీరు, ఏసీపీ బంజారాయిల్స్ గారు ప్రవర్తించిన తీరుని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజులలో మీరు మర్చిపోతుర్రు, మీరు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి గుర్తుపెట్టుకోరు. మీతో మా పంచాయతీ కాదు,